సమయంలో మరి వాక్యంలోనికి వెళ్దాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాలు, 1వ వచనం నుండి 6 వచనాలను చదువుకుందాం. సోడు శ్రీనివాస్. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చేదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమునకు అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతం పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉన్నను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తొలచినను, నాకును ఆశ్చర్యమని తోల్చునా. ఇదే యెహోవా వాక్కు. కళ్ళు మూసుకున్నాడు. ప్రేంగల్ మాతాన్ని గొప్పదేవా, మాతో మాట్లాడండి. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచండి. మా చెవులను తెరవండి, హృదయాన్ని తెరిచి నడిపించమని యేసునామం పెట్టేడు కొంచెం నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి జకర్యాతో పాటు అంతకుముందు జఫన్యా, హగ్గై గ్రంథాలు ఉన్నాయి కదా. ఈమందరూ సమకాలీకులు అనమాట. మనం నూతన సంవత్సరంలో వాగ్దానం ధ్యానం చేసుకున్న అధ్యాయమే ఇది. అయితే మీకు అప్పుడు చక్కగా లోతుగా వివరించడానికి అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఈ విషయాల్లో నుంచి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఆలయం కడుతున్న ఆలయం నిలిచిపోయిందనమాట. యెరూషలేములో ఆలయాన్ని తిరిగి కడుతున్నారు. తెలుసు కదా, 70 సంవత్సరాలు వాళ్ళు మరి దాసులుగా వెళ్ళిపోయారు. ఇక్కడికి నెబుకద్నెజరు పట్టుకొని వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు, యెరూషలేము ఆలయాన్ని పడగొట్టేసి కాల్చేసి పట్టణంగా చాలామందిని బందీలుగా పట్టుకెళ్ళిపోయాడు. కొన్ని వేల మంది ఎలా తీసుకెళ్ళారు కదా ఆ దినాల్లో, ఇంచుమించు 70-80 వేల మందిని పట్టుకెళ్ళిపోయారు. అంటే ఈ పట్టుకెళ్ళి ఎత్తుకొని వెళ్తారు, ఇటు ఫ్లైట్లు వేస్తారు, నడండి అంతే, చంపేస్తారు నడవమనే. అంత భయంకరం. ముఖ్యంగా రాజుల కుటుంబాలకు చెందిన వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఆ రాజరికపు లైన్ ఉన్న వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళని బాగా ఉపయోగించుకుందాం అని పట్టుకెళ్ళి. అంతేకాదు, ఆలయంలో బంగారు ఉపకరణాలు ఉన్నాయి మోషే చేయించిన, అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. సో ఇట్లా నెబుకద్నెజరు రాజును మార్చాడు దేవుడు. విశ్వాసిగా అయిపోయాడు కదా ఆ మధ్యలో, తెలుసు కదా, దానియేలు టైంలో మారిపోయాడు. కాబట్టి కొద్దిగా మన వాళ్ళ సంఖ్య కొద్దిగా పెరిగింది, కొద్దిగా ప్రేయర్ వారియర్స్ తయారైపోయారు, స్ట్రాంగ్ అయిపోయారు. దానియేలు, అదేటల్లి యెహెజ్కేలు అక్కడ ఉన్నాడు, యెహెజ్కేలు. అయితే ఇక్కడ ఇర్మియా ఉన్నాడు. ఎక్కడ మన యెరూషలేములో ఇర్మియా ఉన్నాడు. మరి వీళ్ళందరూ బాగా ప్రార్థన చేశారు. 70 సంవత్సరాలు అయ్యి కాకముందే దేవుడు గొప్ప మార్పులు తలపెట్టాడు. హల్లెలూయా. మరి యెరూషలేము ఆలయం కట్టించుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ముఖ్యంగా ఎజ్రా నెహెమ్యా నాయకత్వం వాళ్ళు బాగా ప్రార్థన చేశారు. కోరేషు వచ్చాడు తర్వాత. కోరేషు కాలంలో మరి ప్రార్థన చేసినప్పుడు కోరేషు మనసు కరిగింది. కోరేషు ఎవరు అసలు? అన్యులైన రాజు కదండి. ఆయన మనసు కరిగిపోయి ఎంతమందిని అంతమంది తీసుకెళ్ళిపోయింది, మీ వాళ్ళందరూ వెళ్ళిపోయింది అండి. దాదాపు 60,000 మందిని తీసుకెళ్ళిపోయారు బ్యాక్. మళ్ళీ తీసుకెళ్తా ఎంత డబ్బులు కావాలో అంత ఇచ్చాడు, కట్టుకోండి అని. అంతేకాదు, బంగారు ఉపకరణాలు మా నెబుకద్నెజరు తీసుకొచ్చాడు, అవన్నీ తీసుకెళ్ళిపోండి అండి. ఎంత మంచి దయ కదా. ప్రార్థన ఎంత పని చేస్తుంది, ఎజ్రా ప్రార్థన కదా. చూడండి, ఎజ్రా గ్రంథానికి వెళ్ళండి. 1వ అధ్యాయం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడుతున్న వాక్యం నెరవేర్చక యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపించగా తన రాజ్యం అన్నంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లా ప్రకటించి, అంటే చాటింపు కూడా వేయించాడు కోరెషు రాజు, ప్రకటన చేయించాడు. 1వ అధ్యాయం 1వ వచనం. ఇది ఎజ్రా. 2వ వచనం. పారదేశపు రాజైన కోరెషు ఏమాజ్ఞాపిస్తున్నాడంటే, ఆకాశమందలి దేవుడిని యెహోవా లోకమందున సకల జన నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిని కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. చూసి పర్సనల్గా చెప్తున్నాడు, నాకు ఆజ్ఞ ఇచ్చాడండి. ఏదో ఎజ్రా మొహం చూసి నేను చేస్తున్నా అనట్లేదు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడట?
కోరేష్ చెప్తున్నాడు. అందుకే కోరేష్ గురించి మంచి ప్రవచనం ఉంది. యెషయా 45లో కోరేష్ నా సేవకుడు అంటాడు దేవుడు. చూడండి యెషయా గ్రంథంలోకి వెళ్ళండి. ఇవన్నీ కనెక్షన్లు మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 45 అసలు 44 నుంచి కూడా ఉంది ఆయనది. చూడండి 28వ వచనం చదవమ్మా. 28 44 28. కోరేష్తో నా మందు కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పిన వాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. కోరేష్తో ఏమంటాడు? నా మంద కాపరి అంటున్నాడు. ఈజ్ ఇట్ వండర్, షాకింగ్, అమేజింగ్? ఒక అన్య రాజుని దేవుడు ఏమంటాడు? నా మంద కాపరి అండి. అంటే వాళ్ళు జీవితాలు అలా దేవుడు మార్చేసుకున్నాడు. దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాలు మార్చాడు అన్నమాట. మంద కాపరి. ఇంకా చూడండి అక్కడ వెళ్తుంటే చాలా చక్కగా 45:1 కంటిన్యూ అవుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయపడకుండా తలుపులు తీసేదను. ఎలా చేశానంటే అతని ఎదుట ద్వారాన్ని ఓపెన్ అంతా. ఆయన ఏం చేయబోతున్నా అవన్నీ సక్సెస్. అనేక రాజ్యాలను జయించబోతున్నాడు ఈ కోరేష్. అంటే లైక్ దావీదుకు చెప్పినట్టు నాకు కోరేష్లో అనిపించట్లేదు. కోరేష్ దావీదులాగా అనిపిస్తున్నాడు కదా. ఇంకా చూడండి ఎంత అద్భుతమైన మాట ఉందో, చదవండి. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి. అభిషేకించడం అనేది ఎవరికి చేస్తాడు? తన రాజులకు చేస్తాడు. ఇక్కడ కోరేష్ను అభిషేకించడం ఏంటి అంటే దేవుడు ఆ కోరేష్ ఎంత బాగా మారిపోయాడు. ఆయన ఆజ్ఞలోనే తెలుస్తుంది. దేవుడు నాకు సెలవిచ్చాడు. ఏదో ఎజ్రా మొహం మార్చుకున్నాడనో నెహెమ్యా దుఃఖంతో ఉన్నాడనో నేను ఇవ్వలేదు. ఇదంతా ఏం చేశానంటే నాకు దేవుడు ఆజ్ఞ. ఇంకా చదవమ్మా అక్కడ. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూసారా, ఏవి ఆటంకాలను పగలగొట్టేస్తానంటాడు. ఇంకా 3వ వచనం. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. చూసారా, మరుగైన అంధకారం ఉంచబడిన నిధులను విడుదల చేస్తున్నా. ఆలయం కోసం నేను ఏమని చేస్తాను? కోరేష్ను మార్చుకుంటాను, నెబుకద్నెజరు మార్చుకుంటాను, ట్రంప్ను ఎవరినైనా మార్చుకుంటాను. ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీబడి. దేవుడికి అసాధ్యమా? ఇరాన్కు సంబంధించిన ప్రజలు అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక చర్చ అయ్యారు. అది కాలిఫోర్నియాలో ఉంది. కొన్ని వందల మంది వస్తారు ఇరాన్ దేశ మారణులు ఆ చర్చికి. ఆ పాస్టర్ గారు ఇప్పుడు చాలా అత్యంత ధనవంతుడు. ఆయన వేసాడు ఇరాన్లో దేవుని కొరకు సంపాదించాలని ఒక టీవీ స్టేషన్ స్టార్ట్ చేశాడు ఇరాన్లో. డబ్బులు ఇచ్చి కొంటే ఏం చేస్తుంది? సరిగ్గా వాళ్ళకి ముస్లింలకి యూదులకి ఇంపార్టెంట్ టైం ఏంటంటే భోజనాలు చేసే టైం. అందరూ కూర్చుంటే కానీ భోజనం చేయరట. మనకు కూడా అది ఉంటే మంచిది. అందరు కలిసి భోజనం చేస్తారు, ఒక్కొక్కరు ఒకసారి భోజనం చేస్తారు. మీ ఇంట్లో నాకు తెలియదు. అందరు కలిసి 7 o'clockకే భోజనం చేస్తారంట, 7 to 8 మధ్యలో. అది వాళ్ళ అఫీషియల్ టైం. ఇంట్లో అందరూ దానికోసం ఏర్పాటు చేసుకుంటారు. అందుకని టీవీ టైం ఆ టైం పెట్టుకున్నారు, 7 to 8. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇరాన్ కానీ ఇరాక్ కానీ బైబిల్ పెట్టుకుని సువార్త చెప్పడానికి అవకాశమే లేదు. నాకు సంబంధించిన ఒక సహోదరుడు నేను ఇరాక్ వెళ్తానని బయలుదేరాడు. మళ్ళీ ఇంతవరకు ఆయన మాట కూడా వినపడలేదు. మరి చనిపోయే ఉంటాడు. అక్కడికి వెళ్తే ఇంక క్వశ్చన్ లేదు. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే తానే సువార్త చేద్దాం అనుకున్నాడు. అక్కడ ఈ టీవీ టైంలోనంట ఆయన సాక్ష్యాలు చెప్తున్నాను. టీవీ ఆన్ చేయగానే ఆ ప్రోగ్రామ్ టైంలో ఏంజల్ కానీ యేసుప్రభు కానీ వాళ్ళకి కనపడుతున్నాడంట. కనపడేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడంట. అర్థమవుతుందా? అందుబట్టి ఇరాన్లో చాలా అద్భుతమైన మార్పులు జరిగాయి. చాలామంది మారిపోయారట. చాలామంది మారిపోయారు ఇరాన్లో. ఎక్కువ భాగం మారుతూనే ఉన్నారు. ఈ గ్రోత్ చాలా పెరిగిపోతుంది. ఇరాన్ దేశంలో మారడమా వెంటనే కాళ్ళు చేతులు నరుగుతారు, ఇంకా ఏముండదు. ముస్లింలు మారారంటే వాళ్ళ కళ్ళలో సీసం కూడా వేసేస్తారు. వీ డోంట్ నో వాట్ హ్యాపన్స్. అంత భయంకరమైనటువంటి శ్రమలు కలిగిన దేశంలో ప్రజలు మారిపోతున్నారు. కాబట్టి పిల్లరా, యాక్చువల్లీ అది ఇంకా చెప్పండి, ఈ కోరేష్ దేశమే అది. ఇరాన్ పారసీక దేశం. ఇక్కడ పారసీక దేశపు రాజే కోరేష్, తెలుసా? ఇప్పుడు ఇరానే పారసీక దేశం. అంటే ఆ దేశంలో మారిపోతున్నారు. అలాగా అన్యులను మార్చుకొని గొప్ప సేవ జరిగిస్తున్నాడు. చైనాలో కూడా 200% ఇంక్రీజ్.
ఏది ఆత్మను సంపాదించడం. అనేక మందిగా విస్తరిస్తున్నారు వాళ్ళు. చైనా వాళ్ళు అన్నారట, మీరు స్వార్థ చేయలేకపోతే చెప్పండి, మేము వస్తాం, మీ ఇండియాలో చేస్తామని చెప్పారట. మాకు భయం లేదు శ్రమలు అంటే, వీ కెన్ గో ఎనీవేర్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. ఇజ్రాయెల్ కూడా చెప్పి, ఇజ్రాయెల్ దేశంలో కూడా మేము స్వార్థ ప్రకటిస్తామని స్వార్థ ప్రకటిస్తున్నాం అంటే చైనా దేశస్తులు. అంటే కోరెషు రాజు ఆ రోజు మారకపోతే ఈ పని జరగదు. గాడ్ కెన్ చేంజ్ ఎనీబడి. అట్లని బొమ్మలా మార్చడు. వాళ్ళు ఏదో ఒక చోట కారణం చూసి వాళ్ళని పట్టుకుంటాడు. హల్లెలూయా. ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ ఇరాన్లో మారిపోయాడట. మారిపోయిన మరుసటి రోజే ఆయనకు ఆయన ఇంట్లోంచి బయటకేసి మిలిటరీ పవర్ తీసివేసి భార్య పిల్లలను రోడ్లో పెట్టి దేశ దిమ్మరులుగా అలా పెట్టేశాడు రోడ్డు మీద ఇరాన్ దేశంలో. అప్పుడు అన్నాడు, నీవు యేసు ప్రభుని విసర్జిస్తే మళ్ళీ మీ ఇల్లు ఇస్తాం, మీ హోదా నీకు ఇస్తాం అన్నాడు పెద్ద మార్షల్ అని. ఆయన అన్నాడంట, నాకేమొద్దు, నాకు యేసు ప్రభు కావాలన్నాడు. ఆ జాబ్ వదులుకున్నాడు, హోదా వదులుకున్నాడు. ఎలాగో వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ చేయించి తీసుకెళ్ళిపోయారు. ప్రియులారా, దేవుడు అన్యులను కూడా కఠిన హృదయంలో మార్చుకుంటున్నాడు. అలాగా కఠిన హృదయంలో మార్చుకొని యెరూషలేముకు ప్రజలను పంపించాడు. దేనికోసం పంపించాడు చెప్పండి? ఏది పాడైపోయింది? ఏం చెప్పరేంటి? మీ డౌట్ వస్తుందా? లేకపోతే మీరు డబ్బులు ఇవ్వాలని భయపడుతున్నారు ఏంటి? మందిరం కోసం, మందిరం కోసం ఆ రాజు నాట్ ఓన్లీ ఈ మనీ, ఆయన తనంతకు తాను సేవకుడుగా చెప్పుకుంటున్నాడు. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఈ మందిరం కట్టించమని అని డబ్బులు ఏం కాలం అన్ని ఇచ్చి పంపించాడు. అద్భుతంగా లేదు? వచ్చి యెరూషలేములో ఆలయం కడుతున్నారు, చాలా సంతోషం కడుతుంటే అందులో కొంతమంది ఇజ్రాయేళ్లకు సంబంధించిన సిరియా దేశం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో. వాళ్ళు ఈ ఇజ్రాయేల్ ఆలయం కట్టించుకుంటున్నారా అంటే ఇజ్రాయెల్ యొక్క ఉప్పు కూడా తిన్నోళ్ళు, ఇజ్రాయెల్ దేశం ఉప్పు పప్పు అన్నీ తిన్నవాళ్ళు ఎదురు తిరిగారు. చూసారు, ఒక్కోసారి దేవుని సేవ చేద్దంటే బయట నుంచి కదా వచ్చేది, లోపటి నుంచే వస్తాయి గొడవలు. క్రైస్తవ సంఘాలు అలా ఉన్నాయి. బయట వాళ్ళని లాభం లేదు, మనం లోపలే కడుక్కోవాలి. లోపలే బాగాలేదు పరిస్థితి, సంఘాల్లో పరిస్థితి బాగాలేదు. మీరు టీవీలో వినొచ్చు, ఇంకెక్కడైనా వినొచ్చు, యూట్యూబ్లో చాలామందికి ఆసక్తి లేని ప్రజలు, కేవలము స్వలాభాపేక్ష కోసం ప్రయాసపడే జనులు. ఇజ్రాయేలీలు అలాగే వచ్చారు. సరే, ఇంత 60,000 మందిని తీసుకొచ్చి ఆలయాన్ని కడుతున్నారు, వీళ్ళు ఆపేశారు. ఎవరు? ఈ ఒక తెగ వాళ్ళు ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు. ఎవరికి? అప్పుడు కోరెషు చచ్చిపోయాడు. కోరెషు చచ్చిపోయి వేరే రాజు వచ్చారు అర్థహశస్త. కాబట్టి రాజా మరి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి పంపించారు. ఆ లెటర్ చదవగానే తెప్పించుకొని ఏమని రాశారంటే, ఇజ్రాయెల్లో మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా పొగరు కలిగిన వారు, గర్వస్తులు. ఒక్కసారి ఆలయం కట్టుకున్నారంటే నీకు కప్పము కట్టరు, నీకు లోపడరు. ఇలాంటి వాళ్ళు చరిత్రకాలలో చదవండి అంటే ఆ రాజు చరిత్ర తెచ్చుకొని చదివాడు. నిజంగా అలాంటి వాళ్ళని ఆపేసాడు. ఎందుకంటే కోరెషులాగా ఆయన మారలేదు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఆలయం ఆగిపోయింది. ఆ సమయంలో జకర్యా వాళ్ళు ప్రవక్తను లేపాడు దేవుడు. ఆ టైంలో జకర్యా, ఈ హగ్గయి, జఫన్యా వీళ్ళందరూ లేచి ప్రవచనాలు చెప్తున్నారు అన్నమాట. చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు లేగాలి, అంతేకాదు వాళ్ళ మధ్యలో జెరుబ్బాబెల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. జెరుబ్బాబెల్ అంటే రాజుకు మనుమడు, అంటే లాస్ట్ రాజు. నెబుకద్నెజర్ రాజు వచ్చి పట్టుకున్నప్పుడు ఒక రాజు, చివరి రాజు, యూదారాజు ఉండేడు. ఆయన పేరేంటి చెప్పగలరా ఎవరైనా? అంత మాత్రం చదివితే కదా. ఎవరు రాజు? యెహోయాకీను. ఆయన మనుమడు ఈ జెరుబ్బాబెల్. ఆ జెరుబ్బాబెల్ యూదా గోత్రానికి సంబంధించినడు. కాబట్టి ఆ జెరుబ్బాబెల్ని కూడా తెచ్చాడు. అందుకని హగ్గయిలో చూడండి, జెరుబ్బాబెల్తో చెప్తున్నాడు దేవుడు. 2వ అధ్యాయము 4వ వచనం. హగ్గయి ఎక్కడ, దానికి ముందే ఉంటుంది. ఆయనను యెహోవా ఆజ్ఞించింది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము,
దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి అంటున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యంగా ఉండి దేవుని పని జరిగించుకోండి. మనం దేవుని పని చేయాలి. ఆ సమయంలో ఏముందంటే ఇశ్రాయేలు కూడా కొద్దిగా సిరియా దేశపు సంబంధించినటువంటి వాళ్ళు ఆలయం ఆపితే సరే ఆగిపోయింది కదా అని ఉదాసీనంగా ఉండిపోయారు. అంతేకాని ఒక ఉత్సాహంతో ఆగిపోవడం ఎలాగైనా ప్రార్థించిన వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు చాలామంది జనులు కదా. ఎట్లాగో ఏదో జరగట్లేదు, నేనేం చేయాలి, సువార్త ఆ పాస్టర్ చేసుకుంటాడు, లేకపోతే దేవుని పని మేము చేయాల్సిన అవసరం, నాకు ఉద్యోగమే ఎక్కువ, ఉదయం నుంచి సాయంత్రం ఉద్యోగంలో పడి వస్తున్నాను, నా బాధ ఆ పాస్టర్కి ఏం తెలుసు, ఆ పాస్టర్ కూడా ఉద్యోగం చేస్తే తెలుస్తుంది, మేమంతా ఉద్యోగం చేసిన వాళ్ళమే, ఊరికి రాలేదు సేవకి, ఉద్యోగం చేసి ఈ సేవ చేస్తూ ఇంకా టైం చాలని వచ్చాం, దేవుడు చెప్తే వచ్చాం. అయితే ఉద్యోగం చేసే రోజుల్లో ఈ ఇంటి పట్టున ఉండేది లేదు. సాయంత్రం 5 అయిపోయింటే వెళ్ళిపోవడమే, ఇంక మళ్ళీ రాత్రి 10కే. అలాగా సేవలు చేసి దేవుని దగ్గర ఉన్నాం కాబట్టి దేవుడు పిలిచాడు అంతే. కాబట్టి ఇది మనందరి పని. అసలు ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించాం. మందిరం కట్టించే పని ఆ దినాలైతే ఫిజికల్ మందిరం చాలా ఇంపార్టెంట్. ఈ మందిరం ఎలాగో కట్టించాను, దేవుడు కూడా చాలామంది డబ్బులు ఇవ్వలేదు, ఎలా యాతనలు బట్టి కట్టించుకున్నాం, అయిపోయింది. సరే, మరి ఇప్పుడు ఆత్మీయ మందిరాన్ని కట్టాలి. దేవుడు చూసేది ఆత్మీయ మందిరం. ఇప్పుడు హల్లెలూయా. ఈ జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనంలో ఈ రెండు కలిసి ఉన్నాయన్నమాట. అని చెప్పే మాటలో ఒకటేమో ఫిజికల్ మందిరం, రెండోదేమో ఆత్మీయ మందిరం. ఇప్పుడు ప్రజలు లేకపోతే మందిరం ఎందుకండి? నేను అమెరికాలో చర్చిలన్నీ చూడాలని ఒక కోరిక వెళ్ళింది. ఒక్కొక్క చర్చి వెళ్తున్నాను అనమాట మా ఫ్రెండ్స్ని తీసుకొని. అప్పుడు ఇంకా పాస్టర్ గారు నేను ఒక్కనే వెళ్ళాను అమెరికా. సరే, ఫస్ట్ లూథరన్ చర్చ్ అని ఒకటి ఉంది. అది చూస్తే సీట్లు 1000 మంది పైన ఉన్నారు. సరే కూర్చున్నాను, చూస్తే 5 మంది కూడా రాలేదు. 5 మంది లెక్కేస్తే ఒక 7-8 మంది ఉంటారులేండి పాస్టర్తో కలిపి. నేను నా ఫ్రెండ్ రాగానే వాళ్ళు ఆనందిస్తున్నారు, 2 ఆత్మలు వచ్చాయని. నేను 6 వారానికే వద్దని వచ్చాను మేము. వాళ్ళు పట్టుకెళ్ళి తీరా చూస్తే అందులో 4 హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. ఈ 7 మందిలో రోడ్డు మీద ఉంటారు కదా, వాళ్ళు ఏదో భిక్ష వేస్తారని వచ్చిన 4 వాళ్ళు కూడా కూర్చుని. ఆ చర్చిలో ఇంకెవరు లేరు, 1000 మంది చర్చి. ఫస్ట్ అది చాలా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్న చర్చ్ అనమాట. అది అయిపోయింది, సరిపోయింది. ఆ సర్వీస్ అయిపోయింది. 2వ సర్వీసు వాళ్ళు చర్చి అద్దెకి ఇచ్చాడండి, కొరియా వాళ్ళకి ఇచ్చాడు. కొరియా వాళ్ళతో చర్చి నిండిపోతుంది. 2వ చర్చి కొరియా భాషలో వాళ్ళ సంఘం జరుపుకుంటారు. పిల్లరా, మరి ఆసక్తి లేని ప్రజలు అసలు కాలిఫోర్నియాలో మరీ కష్టం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పిల్లరా, ఎంత అద్భుతమైన దేవుడు మందిరం కట్టించాడు. ప్రజలకు ఆసక్తి లేకపోతే ఏం చేద్దాం? ఆసక్తి లేని ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. అందుకనే దేవుడు మామూలులను పంపించలేదు, గొప్ప ప్రవక్తలను పంపించాడు. జకర్యా హగ్గ ఇచ్చిన హగ్గ ఏమంటాడంటే, ఇదే 1వ అధ్యాయంలో 4వ వచనం, ఈ మందిరం పాడైండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. కాబట్టి ఇంకా చదవమ్మా. మీరు విస్తారముగా విత్తులను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను, ఆకలి తీరకి ఉన్నది. పానము చేయుచున్నను, దాహం తీరకి ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకున్నను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఇదన్నమాట హగ్గయి చెప్తున్నాడు వాళ్ళకి, ప్రజలారా మీరేమో నిర్లక్ష్యంగా నిద్రపోతున్నారు, దేవుని పని చేయట్లేదు. మరి ఇక్కడేమో మందిరం ఆగిపోయింది, మమ్మల్ని ఏమో దేవుడు ఆ దేశం నుంచి పంపించాడు, డబ్బులు వచ్చాయి, ఎవరో ఒక లెటర్ రాశాడు. ఇప్పుడు ఆ రాజు చచ్చిపోయాడు, అందుకని వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఇది వ్యతిరేకంగా వద్దు అని చెప్పిన రాజు చచ్చిపోయి ఇప్పుడు 3వ రాజు దర్యావేషి వచ్చాడు, డేరియస్. ఇప్పుడు డేరియస్కి మళ్ళీ వీళ్ళు లెటర్ రాశారు. ఏమని? రాజా చూడండి, కోరెషు రాజు కాలంలో ఏం జరిగిందో అదంతా చెప్పారనమాట. చెప్పి ఇలా జరిగింది, మేము కట్టుకుంటున్నాం, అయితే ఇలా ఆగిపోయింది, మళ్ళీ మీరు ప్రారంభించడానికి మాకు సెలవుపోయింది, దేవుని మేము మీరు చదవండి, జకర్యా గ్రంథం అని చదివితే మీకు తెలుస్తుంది. ఆ లెటర్లు అన్నీ ఉన్నాయి. చూడండి, జకర్యాలోకి వెళ్ళండి. ఏడవ అధ్యాయంలో ఉంటుంది. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం కిస్లేవు 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజు వారు రెగెమ్మెలకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసమును దుఃఖింతుమా అని
యెహోవాను శాంతిపరచడం మందిరం వద్దన యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. కాబట్టి ఇక్కడ ఇదంతా చదువు చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏమనుంది? 9వ నెల 4వ నెల 4వ దినము అని 2వ వచనంలో 5వ నెలలో ఉపవాసం ఉండి, అంటే వీళ్ళు మీకు అన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోకలేదు, కొన్ని దినాలు వాళ్ళు ఉపవాసం ఉన్నట్టు గుర్తుంటుంది చెప్తున్నారు. రెగ్యులర్గా ఉపవాసం ఉంటున్నారు కొన్ని దినాల్లో. ఎందుకంటే అవి స్పెసిఫిక్గా ఆ రోజుల్లోనే, సరిగ్గా ఆ రోజుల్లోనే నెబుకద్నెజర్ రాజు వచ్చి ఆ నాశనం చేశాడట. ఆ రోజుల్లో దేవుని దగ్గర వెళ్ళి ఏడుస్తూ ఉన్నారనమాట, దేవా మా మందిరాన్ని మళ్ళీ మాకు ఇవ్వండి అని. మరి ఎంతకాలం, ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోతుంది, అలా ఏడుస్తున్నాడు కదా, ఆ పని ఇంకేం జరగదా, దేవుడు జవాబు ఇవ్వడా అని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ ప్రజలందరూ వచ్చేసి ఈ దర్యావేష్ టైంలో ఈ ప్రవక్తలతో ఇది చెప్తున్నాడు అనమాట. చూడండి 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకు నీవు మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటేరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటేది. మళ్ళీ మీ ఏదైనా ఉన్నాయనుకో, అమ్మో నైట్ ఏంటి, నైట్ అండ్ డే 24 hours చేసుకుంటారు. మళ్ళీ మీ పెళ్ళిళ్ళు కావచ్చు, మీ ఇంకా ఏమంటారు, ఇంకా అన్ని రకాలన్నీ మీ ఇంకేమున్నాయి అన్ని కార్యక్రమాలు రాత్రింబగలు చేసుకోమంటే దానికి ఎవరు చెప్పక్కర్లా, మీరు చేసేసుకుంటారు. దేవుని మందిరం అంటే అదే పరిస్థితి ఇశ్రాయేలుకు దాపురించింది. అందుకే ఈ ప్రవక్తలు చెప్పడానికి కాలం అంటే ఎవరి కోసం మీరు ఉపవాసం ఉన్నారు, ఉపవాసంలో నీ కోసం ఉపవాసం ఉంటావు. ఎవరి కోసం ఉద్యోగం కావాలా, పెళ్లి కావాలా, పిల్లలు పుట్టాలనో, లేకపోతే వ్యాధి పోవాలనో, వీటికి ఉపవాసం ఉండాలి. అంతేకాదు దేవుని మందిరం కోసం ఆత్మలు రావాలని ఆ 2 కారణాలను బట్టి ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరున్నారండి నిస్వార్థంగా? నేను అమెరికా చర్చిలో, మరి ఆ చర్చిలో పాస్టర్ గారు ఒక అన్యాయం చేస్తే దాదాపు 150 మంది చర్చ్ నుంచి వెళ్ళిపోయారు. సడన్గా తగ్గిపోయారు సంఖ్య, అందరూ బాధపడిపోతున్నారు. ఆ సమయంలో నాకు అంటే నేను కూడా అందులో సంఘంలో ఒక పెద్దలాగా ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఒక ప్రసంగం ఇచ్చారు నాకు. 2వ రాకడ వస్తుంది, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆర్ యూ సీరియస్ అని ఒక ప్రసంగం చేశాను ఇంగ్లీష్లో. ఇంకా మన దాంట్లో హీఈస్ కమింగ్ క్విక్లీ, ఆర్ యూ సీరియస్ అని ఒక మాటను. ఆ చెప్పగానే పెద్దలందరూ తాకపడి బయటకు వచ్చేసి నాతో అంటున్నారు, మేమేం చేయాలి, ఇంకా అపోస్తల కాలంలో మేమేమి చేద్దామన్నట్టు నన్ను అడుగుతున్నారు. అలా రియాక్షన్ వస్తే నేను అనుకోలేదు. వాళ్ళు వచ్చి అడిగితే అయితే మనం ఏం చేద్దామంటే ఉదయాన్నే ప్రార్థన చేద్దాం, ఎవ్రీడే 5కు చర్చికి రావాలి. ఇంకో పాస్టర్లు అందరూ వచ్చేస్తున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మనం వెన్స్డే ప్రార్థన చేసుకోండి. వెన్స్డే ఎంతమంది వస్తున్నారండి ప్రేయర్కి? వెన్స్డే ఎంతమంది ఉన్నారు? జూమ్లో రావడానికి కూడా ఎందుకో, మరి ఇంకెందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి చెప్పండి? జూమ్లో కూడా మీకు కష్టం అయిపోతుంది. అదే జబ్బు వస్తే జూమ్లో కాదు, పరిగెట్టుకుని హాస్పిటల్కి ఎంఆర్ఐ అంటే 30,000 పెట్టుకొని తీసుకుంటారు. మళ్ళీ ఏమనిపించదు, 5 నిమిషాల్లో పడుతుంది. 30,000 ఎంఆర్ఐ తీసాలంటే ఏమి లేదండి. ఎంత బాగా ఖర్చు పెట్టుకుంటారో డాక్టర్లకు, లాయర్లకు, వాటికి టైము, డే అండ్ నైట్ కూడా మీరు వెళ్తారు. దేవుడి దగ్గరికి అంటే ఎందుకో మరి దేవుడు అంత చులకన అయిపోయాడండి. దేవుడు సేవకులు కూడా, దేవుడి సేవకులు కూడా చులకన. ఎందుకంటే దేవుడి సేవకులు ఏం పట్టించుకోరు కదా. కాబట్టి ఆ మనస్తత్వం నుంచి బయటికి రావాలి. మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని మందిరం ఎందుకు వెన్స్డే ఎందుకు రావట్లేదు అడుగుతున్నాను. మళ్ళీ ఏమైపోయింది జూమ్లో రావడానికి? ఇంట్లో కూర్చొని జూమ్లోకి వచ్చి ఆరాధన చేస్తే మీ సొమ్ము ఏమైనా పోద్దా? వారానికి ఒక రోజు పెట్టారు, అసలు ఎవ్రీడే ఉండాలి పిల్లరా. మరి నిత్యం ఆసక్తి లేని ప్రజల్లాగా ఉంటే దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు? చేయడు. దేవుడి కొరకు లాభం ఉంది. ఎందుకు చేయటం అంటే ఎందుకే, ఇప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మలు అవే పరిగెట్టుకుని వస్తాయి. ఈ దినాల్లో ప్రార్థన లేదు, ప్రయత్నాలు ఎక్కువ ఉంటున్నాయి. అది కాబట్టి మనం మరి ఈ వెన్స్డే అందరు రావాలి. చాలామంది వస్తున్నారు కానీ కొంతమంది రావట్లేదు. ఒక 15, 16, ఒకసారి 17, 18 కాల్స్ కూడా వస్తున్నాయి, కానీ మిగతా వాళ్ళు రావట్లేదు. రావాలి, ఆరాధన చేయాలి. శుక్రవారం ఏమైపోయింది? శుక్రవారం కూడా అంతే అయిపోయింది. కాబట్టి పిల్లల జూమ్లో రావడానికి కూడా భయపడిపోతున్నారు. మరి ఒక రకంగా జకరియా మనతోనే మాట్లాడుతున్నాడు అనుకోవాలి, హగ్గయి మనతోనే మాట్లాడదు అనుకుంటున్నాలి.
మాట్లాడుతున్నారు, వాళ్ళే మనతో చెప్తున్నారు. నిత్యం ఇలాగే ఉంటారు అనుకుంటున్నారేమో అని. అవునా? ఇక్కడున్న యవనస్తులు ఒకప్పుడు ఇంతే ఉన్నారు, ఇప్పుడు పెద్దగా అయిపోయారు. కొన్ని రోజులన్నా మాలాగా అయిపోతారు అంతే. ఇంకా కదా కొన్ని రోజులు పిల్లలు పుట్టగానే వాళ్ళు ఎత్తుగా అవుతారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలి మళ్ళీ. ఇది సైకిల్ మామూలే. ఒకప్పుడు మేము ఇలాగే అవును యవనస్తులం కదా అనుకున్నాం, కొంచెం చూసి నేను నిజంగా యవనస్తుని కానా ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు యవనస్తులుగా ఉండాలని ఆశపడుతున్నాను, రోజులు గడిచే కొద్దీ ఆశ తగ్గిపోతుంది. కాబట్టి ఈ యవ్వన ప్రాయము గతించిపోతుంది, లేత వయసు నడి ప్రాయమును ఏంటంటే అవి శాశ్వతంగా ఉండేవా, గతించిపోనవి అంతే. ప్రభు వస్తాడు. అసలు కొంతమంది ఆ ప్రాయంలోనే వెళ్ళిపోతారు, ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం, అక్కడికి ముగించబడుతుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకోవాలి, మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అదే నిలబడిపోతుంది, దేవుని కొరకు ఏం చేస్తున్నామో అది నిలబడుతుంది. ఏం చేస్తున్నారు మనం? మరి సమయం గతించిపోతుంది. ఇక్కడేమో దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు మరి ఇదే ఇందాక చదువుకున్నాం కదా హగ్గయిలో ఏమన్నాడు, మీరు విస్తారమా విత్తనను కొంచెమే పండెను, మీరు భోజనం చేయొచ్చున్న ఆకలి తీరటం లేదట, పానం చేయొచ్చున్న దాహం తీరటం లేదట, బట్టలు కప్పుకొని చలి ఆకున్నది, పనివారి కోసం జీతం సంపాదించి జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది. అంతే అన్నమాట. మన జీవితాల్లో సంతృప్తి ఉండదు, ఏదో ఒక రకంగా జరుగుతుంది. మన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే హగ్గయి వీళ్ళు జకర్యా జెఫన్యా చెప్పారో ప్రజలందరూ ముందుకు వచ్చారు. దర్యావేషుకు ఒక లెటర్ రాశారు, ఓ రాజా ఇలా ఆగిపోయింది మా మందిరం, కావాలంటే ఈ లెటరు కోరెష్ రాసిన లెటర్ ప్రతి ఎక్కడో ఉంటే తెప్పించుకొని చదవండి అంటే దర్యావేషు కొద్దిగా మంచి హృదయంతో ప్రయత్నం చేశాడు. చేస్తే ఆయన దగ్గర కనపడలేదంటే కానీ ఇంకొక ప్లేస్లో తన రాజ్యంలో ఇంకో సంస్థానంలో అది కనబడిందంట లెటర్. ఆ లెటర్లో కోరెష్ ఏవి రాశాడు అదంతా ఆయన చదివిన తర్వాత అయ్యో జీవంగల దేవుని మందిరం ఆపేయమని చెప్పేసి మళ్ళీ వెంటనే కట్టండి అని ఆజ్ఞ ఇచ్చేసాడు. వీళ్ళు చేసిన ప్రయత్నం ఫలించింది. అందుకే అన్నాడు జెరుబ్బాబెలు ఇప్పుడు ఇంకా చేయవలసిన పని అంతా సామర్థ్యం అంతా చూపవలసింది, ప్రయత్నం చేయాల్సింది ఎవరు? ఇప్పుడు రాజు సహాయం చేస్తున్నాడు, ఇంకెవరు చేయాలి? శత్రువులు ఆగిపోయారు, ఇంకెవరు చేయాలి? మనం చేయాలి. ఇంకే అనానుకూలత మనకేమైనా అనానుకూలత చెప్పండి? మిమ్మల్ని ఏమైనా దేవుని సేవ చేస్తే ఏమైనా వద్దన్న వాళ్ళు ఎవరన్నా అన్నారు? ఈ మన దేశంలో మన రాష్ట్రంలో ఏం లేదు, అంత అనుకూలతే ఉంది కదండి. కాబట్టి దేవుడైతే మన పట్ల కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడి పని మనం చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచించాలి, అసలు మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. రోజు వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, పరిశీలన చేసుకుంటున్నాం, మన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అసలు కదా? ప్రార్థనకి ప్రేరేపించబడుతున్నామా? మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఎంత మట్టుకు వెళ్ళిపోతుంది? ఏం చేస్తున్నారు అసలు? ఆర్ యూ ప్రేయింగ్ ఇన్ యువర్ హోమ్స్? మీ ఇళ్ళలో మీ ప్రార్థన ఉంటుంది అసలు? ఇప్పుడు దేవుడు అంటే ఏమైపోయాడంటే కేవలం ఒక గిఫ్ట్లు ఇచ్చేవాడుగా తయారైపోయాడు. ప్రార్థన చేసుకుంటే ఏదో వస్తుంది అంతే తప్ప దేవుడి పని నేను చేయాలి, దేవుడికి ఒక బాధ్యతగా నేను ఉన్నాను. ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ బికాస్ హీ గేవ్ మీ సాల్వేషన్, హీ గేవ్ మీ హిజ్ లైఫ్ ఫర్ మీ. ఆయన బ్లడ్ నాకు ఇచ్చాడు, నన్ను కడిగాడు, నన్ను తన పిల్లలుగా చేసుకున్నాడు. ఈ లోకం నాకు శాశ్వతమైంది కాదు, నాకు శాశ్వతమైంది పరలోక రాజ్యం. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే. గిరిగీసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు, భార్య భర్తలు కూడా ఉండరు. ఒక రోజు లేదు, భార్య లేదు, భర్త లేదు. అర్థమైందా? ఇప్పుడు భార్యాభర్తలు ఒకరిని దేవుడు పిలిస్తే ఒకరు పట్టుకోగలరా? ఏమండి పట్టుకోగలరా? నా భర్త నో యూ కెనాట్ గో అంటావా? ఏమన్నా కెనాట్ సే లైక్ దట్. పరలోకానికి వస్తే ఎవరి రక్షణ వాడిదంతే. ఒకరి రక్షణ ఒకరు రాదు. అమ్మ నువ్వు రక్షణ పొందిన అవసరాలే, నేను పొందకపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను ఇలాగ రికమెండేషన్ ఇమ్మంటే అవుతుందా? నో, యూ కెనాట్ రికమెండ్ ఎనీబడి. కానీ రక్షణ వాడిదే. పరలోకానికి వెళితే భార్య భర్తలని కూడా లేదు, అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండరు, ఎవరంతా అసలు స్త్రీలే ఉండరు. స్త్రీలు కూడా ఆత్మలు అంతే, అందరూ దేవదూతల్లా ఉంటారు. అక్కడ అందరూ బ్రదర్స్ అని పిలుచుకోలేమో నాకు తెలియదు, మరి ఏమని పిలుచుకుంటామో, లేదా పరిశుద్ధులు అంతే. మనకు సమయం చాలా సంకుచితంగా ఉన్నది. ఈ సమయంలో మనం దేవుడు మాటలు విని ఆయన పని చేయాలి. అక్కడ వాళ్ళు అందరినీ మోటివేట్ చేసి చూసారు. ఇక్కడ ఏమంటాడంటే జకర్యా గ్రంథంలో
ఇందాక 7వ అధ్యాయం చదివాము ఇందాక. వాళ్ళు చూడండి, ఎందుకు మిమ్మల్ని చెదరగొట్టాడు దేవుడు అంటే 13, 14 వచనంలో, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారిని పిలిచినప్పుడు నేను ఆలకించాను అంటాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను ప్రజలారా రండి, మీ ప్రార్థన చేసుకోండి, వాకింట్లా పాస్టర్ ద్వారా మాట్లాడతాడు, మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. మీరు వినలేదు కాబట్టి మీకు ఒక దినం వస్తుంది, దేవా నా ప్రార్థన వినని పరిగెట్టుకొని అరుస్తారు. ఒకరోజు మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు మరి ఏదో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, దేవంటే నేను మాట వినను అంటున్నాడు. ఇప్పుడు నా మాట మీరు వినలేదు, నన్ను అవమానించారు. ఇప్పుడు దేవుడి మాట రికార్డ్ అయ్యి ఒక వీడియో లాగా వచ్చేస్తే ఆ మాట నువ్వు వినకపోతే దేవుడికి అవమానమే కదా? చెప్పండి, అవమానమే కదా? ఆర్ వీ నాట్ ఇన్సల్టింగ్ గాడ్ ఎవ్రీడే, హ్యూమిలియేటింగ్ హిమ్? అంటే సాతాను చూస్తున్నాడు కదా, సాతాను ముందు మనల్ని మనం ఏమిస్తున్నాం? దేవుణ్ణి అవమానిస్తున్నాం. దేవుడు తన పిల్లలు అని మన గురించి చెప్పుకోవాలని ఆశపడుతున్నప్పుడు పిల్లలు కాదన్నట్టు బ్రతుకుతున్నాం. అప్పుడు దేవుడు మనల్ని చూచి దుఃఖించే పరిస్థితి ఏర్పడుతుంది కదా, అవునా కాదా? ఇప్పుడు నా కుమారుడు లే అంటాడు ఉదయాన్నే, సింపుల్ చిన్నది బేసిక్ ట్రూత్, ఉదయాన్నే లేవట్లేదు. ఎంతమంది లేస్తున్నారు? ఇప్పుడు చాలామంది చేతులు ఎత్తారో లేదని చెప్పలేము. ఉదయాన్నే ఎంతమంది లేస్తున్నారు? డేవిడ్ రాజు గారు అడగకపోయిన చేతులు ఎత్తారు. ప్రైజ్ గాడ్. ఉదయం దేవుని సన్నిధిలో కూర్చుంటారు, ఎంతమంది కూర్చుంటారు? దేవుడు సింపుల్, అది సింపుల్ థింగ్. దేవునితో గడపడం అంటే అది దాంతో స్టార్ట్ అవుతుంది నీ జీవితం. నీ జీవితం దాంతో స్టార్ట్ అవుతుంది. అక్కడే స్టాప్ అయిందంటే మిగతా నమ్మలేము. ఇంకా మిగతా దాంట్లో ఉంటా అంటే నమ్మలేము. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, భార్య భర్తలు ఉన్నారండి, మీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, ఇంకా త్యాగాలని చేసుకుంటారు, మాట్లాడుకోవడానికి చేత అవ్వట్లేదు, అప్పుడు త్యాగాలని చేసుకుంటారా? ఎవరెవరు ఏం సహాయాలు చేసుకుంటారు? కాబట్టి మొట్టమొదటి సహవాసం అనేది మాటలతోనే స్టార్ట్ అవుతుంది, సంబంధం అనేది మాటలతోనే స్టార్ట్ అవుతుంది. ఆ మాటలు భార్యాభర్తలు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వాళ్ళ జీవితాన్ని సూచిస్తాయి. అలాగే దేవునితో మాట్లాడుకోవాలి, దేవుడితో కంటిన్యూస్ సంబంధం ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్ని వేళ దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన టైం అంటుండదు, నీవు పిలవాలిగానే వస్తాడు. ఆయనతో మాట్లాడుకోవచ్చు, ఆయన పాడొచ్చు, స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. అంత ఈజీగా దేవుడు. ఇప్పుడు చూడండి, ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పలానా పర్వతం ఎక్కి అక్కడ మాట్లాడితేనే మాట్లాడతాడంటే ఎంత కష్టం చెప్పండి. సపోజు దేవుడితో మాట్లాడంటే అరకు వ్యాలీకి వెళ్ళి అక్కడ ఒక పర్వతం ఎక్కి అక్కడ మాట్లాడితేనే దేవుడు దిగి వస్తాడు అన్నారు అనుకోండి, అప్పుడు ఎంత కష్టమో లేదు ఏమండి? అందరూ అప్పుడు ఏం చేయాలి? మనందరం మాటలు వినాలంటే ప్రతి ఒక్కరూ పర్వతం ఎక్కి వినాలి. అప్పుడు ఇజ్రాయేల్ కాలం అలాగే ఉండేది. మరి ఆ యెరూషలేము ఆలయం దగ్గరికి వస్తేనే మాట వినపడతాయి, లేకపోతే లేదు. నో, వేరే దేశాల నుంచి వచ్చి యెరూషలేము దేవాలయానికి వచ్చేవాళ్ళు. మనకు దేవుడు ఇంత అద్భుతంగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. తండ్రి అని నువ్వు ఎక్కడ పిలిచినా పలుకుతున్నాడు. ఎక్కడైనా దేవుడు ఉంటున్నాడు, మన మాట వింటున్నాడు, మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, మన చుట్టూ ఆయన అద్భుతమైన హస్తాలు ఉంచుతున్నాడు. అంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పిల్లరా, మరి ఇంత సమీపంగా ఉన్నటువంటిది, అందుకే ప్రభు సమీపంగా ఉన్నాడు కదండి. ఫిలిప్పీ 4:4 నుంచి చూస్తే దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు. దేని గురించి చదవమ్మా 4:4 మళ్ళీ ఒకసారి అందరూ వింటే మంచిది. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని వచ్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఎంత సింపుల్గా పెట్టారు మన లైఫ్, ఎంత సింపుల్ చూడండి. అది చదివి దాని ప్రకారం చేయండి చాలు. మీకంటే గొప్ప భక్తులు యోహం ఉండరు. ఇంకా సింపుల్. ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆనందించండి అంటే ఏం చేయాలి? ఆనందించండి అంటే ఏం చేయాలి? సినిమాలు చూడాలా? ఆనందం అంటే ఎక్కడుంది ఆనందం? ఏంటి? సీరియల్స్ చూస్తే ఆనందం వస్తుందా? ఎందులో ఆనందం ఉంది? ప్రభు సన్నిధిలో ఉంది ఆనందం కదండి. ప్రభు సన్నిధిలోకి రండి. ఆయన సన్నిధిలో నిత్య సుఖము, శాంతులు ఉన్నాయని బైబిల్లో చెప్తుంది. సో వెన్ యూ కమ్ టు హిస్ ప్రజెన్స్, వెన్ యూ వర్షిప్, యూ విల్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఉన్న దుఃఖాలను కూడా మర్చిపోచేస్తుంది ఆయన ఆనందం. అర్థమైందండి? ఆయనది మాటలతో వర్ణింపజాలంట ఆనందం. ఆయన సంతోషం, ఆనందం, రక్షణ ఆనందం, పరిశుద్ధాత్మేందల ఆనందం. కీర్తన 51 ఉంది, పరిశుద్ధాత్మేందల ఆనందం. ఆ ఆనందాన్ని మనకి ఇవ్వలేరు.
నథింగ్ కెన్ బి కంపేర్ టు దట్ జాయ్. అందుకని రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడు అంటే దట్ మీన్స్ ఎల్లప్పుడు అంటే ఏంటి? అన్ని కాలాల్లో, అన్ని సమయాలు, అన్ని పరిస్థితుల్లో కూడా. నీ డబ్బు లేకపోయినా దేవుని స్తుతించడమే. మీకు ఒకసారి చెప్పాను లేదు, నాకు డబ్బే లేదు. ఒకసారి టీవీకి ప్రోగ్రామ్ రన్ అవుతుంది, 3 నెలలు కట్టలేదు డబ్బు. ఇంకేంది టీవీ ఆపేసేస్తే మంచిది అన్నట్టు అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ప్రియులారా, దేవుడు అలాంటి సమయంలో మరి దేమి ఆనందిస్తాను, మొహం అంతా నాది మాడిపోయింది. 4వ నెల వస్తుంది, టీవీ డబ్బులు కట్టాలి, టీవీ ఏమో ఒకటి వేస్తున్నాడు, ఆల్రెడీ బాకీ ఎక్కువైపోయింది. ప్రియులారా, హబక్కూకు గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంది? నీతిమంతుడు విశ్వాస మూలంలో. నీతిమంతుడు ఏం చేస్తాడంట? చెప్పండి. నువ్వు జీవించాలంటే దేవుని మీద విశ్వాసం అంటే ఏంటి? ఇదంతా చెప్పండి, మళ్ళీ ఒక టైం పడుతుంది. విశ్వాసం అంటే ఏంటి? ఆయన మాట మీద నమ్మకం ఉంచడం. మేము మొన్న ఒకసారి చెప్పాను, పాజిటివ్ అసెంట్ కాదు. అంటే జరుగుతుంది అంటే అలా జరుగుతుంది, అలాది కాదు. ఇది దేవుడు జరుగుతుందని చెప్తే దాని మీద నమ్మకం ఉంచడం. అర్థమైందా? కాబట్టి నీతిమంతుడు విశ్వాసం ఉంచాలంటే ముందు ఏం వినాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట మీద అప్పుడు విశ్వాసం. ఈ పరిస్థితుల్లో దేవుడు ఏమనుకుంటున్నాడు కదా? ఆ హబక్కూకు ఏమంటాడు? నా పశువులు సాలో లేకపోయినను, ద్రాక్ష పట్లు పోయకపోయాను, నేను యెహోవా యందు ఆనందించదును. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన అంటే అదే పరలోకపు ఆనందం, ఈ లోకం సంబంధం లేదు. యెషయా భక్తుడు చాలా దుఃఖముఖుడు అయ్యాడు. ఉజ్జియా చనిపోగానే ఇంక అంతా అయిపోయింది అనుకో. సడన్గా హెవెన్లీ ప్రెజెన్స్ వచ్చింది. సడన్గా ఆయన వస్త్రాన్ని చూశాడు. అక్కడ నుంచి దేవాలయం మట్టుకు ఆయన వస్త్రం దిగింది. మహిమ కనబడుతుంది, దేవదూతలు కనబడ్డారు. సెరూబులు కెరూబులు ఏం చేస్తున్నారంటే మరి ఆరాధన చేస్తున్నారు. 2 రెక్కలతో ముఖములు కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుచు ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములు మానకుండా చేస్తున్నట్టు బైబిల్లో రాయబడింది. సో ఈవెన్ దో యు ఆర్ డిస్టర్బ్డ్, హెవెన్ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. హెవెన్లో ఏం జరుగుతుంది? కంటిన్యూగా వీడేమో చచ్చిపోయాడు, హెవెన్లో ఆరాధన ఆగిపోవట్లేదు. ఉజ్జియా చచ్చిపోయాడు, ఇంత పెద్ద రాజు, ఆయన ఒక్కడే నాకున్నాడు ఈ లోకంలో అని ఆయన ఆరాధన ఆపలేదు. ఇట్స్ కంటిన్యూయింగ్. సో యెషయా ఏం పాట నేర్చుకున్నాడంటే, దేవుడిని చూశాను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాళ్ళ మధ్యలో ఉన్నానే, నేనేంటి ఇట్లా దుఃఖపడుతున్నాను? ఒక ఉజ్జియా చనిపోతే ఏంటి ఇంత గొప్ప రాజు, రాజాది రాజు ఇక్కడ దిగి వచ్చాడు. సో వాట్స్ ప్రాబ్లం? లెట్ మీ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని ఆరాధిస్తాను, అదే మన యాటిట్యూడ్ అయి ఉండాలి. దేవుని ముఖం చూస్తే నీ సమస్యలు ఏమీ అనిపించవు. ఇప్పుడు శ్రమలు పడుతున్న దేశంలో, పర్సెక్యూషన్ ఉన్న దేశాలు ఎందుకు విశ్వాసులు మనగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ దే ఆర్ ప్రైజింగ్ గాడ్, బికాస్ దే ఆర్ వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు కాబట్టే వాళ్ళు మనగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు. అందుకనే మన జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ దేవుని ఆరాధించి మహింపరచండి, దేవునితో గడపండి. హల్లెలూయా. దేవునితో గడుపుతారా? దేవునితో స్పెండ్ చేస్తారా? అవర్స్ సరిపోవు దేవునితో. దేవుని ప్రేమిస్తే మనకు అర్థం కాదు. సమయం నాకు సమయం సరిపోవట్లేదు, మాకు సమయం సరిపోవట్లేదు. ఒక రోజులో 36 గంటలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. 24 గంటలు ఉంది, ఇదే అర్ధరాత్రి నిద్ర, మరి 12 దాకా ఈ బలహీనమైన శరీరాలు మళ్ళీ నిద్రలో వచ్చేస్తాయి, పడుకోవాలి. నిద్ర లేకపోతే బాగుండు కదండి. అలా నిద్రన లేకపోతే సమయం అన్నా పెరుగుతుంది, మళ్ళీ అది జరుగుతుంది, ఇది జరిగింది. అదే మరి అదే బలహీనమైన శరీరం అంటున్నా. నా ఉద్దేశం నిద్ర లేకపోయినా చచ్చిపోకుండా ఉండాలి. అది అలా చేయాలి దేవుడు. రెండోది 36 గంటలనే పెంచాలి. అప్పుడు 10 గంటలు నిద్రపోతాం, 26 గంటలు పని చేస్తాం. కాబట్టి ఎందుకు మనం దేవునితో గడపట్లేదు, దేవునితో సమయం గడిపే పరిస్థితి ఎందుకు రావట్లేదు? దేవుడి మాట వింటే కదా నీకు విశ్వాసం వస్తుంది. దేవునితో ఒక మాట మాట్లాడితే రిప్లై ఇస్తాడు ఆయన. మీరు చాలామంది నా సమస్యలోనే తలమునకలు ఆడుతుంటారు. నీ పరిస్థితిలో తలమునకలు, నీ కుటుంబంలో వాళ్ళతో బాధలు పడుతుంటారు, బయట వాళ్ళతో బాధలు పడుతుంటారు, నీ బిజినెస్లో బాధలు పడుతుంటారు, నీ ఉద్యోగంలో బాధలు పడుతుంటారు, ఆర్థిక విషయాల్లో బాధలు పడుతుంటారు, అనారోగ్యాలతో బాధలు పడుతుంటారు. కానీ దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే విషయం మర్చిపోతారు. ఎప్పుడో దేవునికి లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఆయన ఒకడు దొరికాడు ప్రార్థన చేయడానికి కదండి. మనం చేయము, మేము వాళ్ళు ప్రార్థన చేయాలి, లేకపోతే ఇసుకురం ప్రార్థనలు చేయండి, ఉపవాసం మనం చేసి ప్రియులరా
మనం డైలీ వెళ్తుంటే దేవుడు మాట్లాడతాడు. ఆన్ ద స్పాట్ నువ్వేం చేస్తున్నావు దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. గాడ్ స్పీక్స్. ఆయన వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ లేవు. అందుకే దేవుని మాటలు ఎప్పుడు చదివి దేవునితో గడిపి దేవుని మాటలు వింటే అనుభవం ఉంటే ఆ మాటలు నీలో సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. అర్థమైందా? దేవుడు మాటలు నీలో పెట్టుకుంటే ఆ మాటలు వెళ్ళి నీలో తిరుగుతూ నీతో మాట్లాడుతాయి అన్నమాట. నీకు ధైర్యం ఇస్తాయి. ఆ మాటలో నుంచి నీకు విశ్వాసం వస్తుంది. ఆ మాటలో బలమైన విశ్వాసం వచ్చేస్తుంది. నీవు చక్కగా స్ట్రాంగ్గా నిలబడతావు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విశ్వాసంతో నిలబడతావు. అప్పుడు నీకు ఏది అసాధ్యం అనిపించదు. అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 32:27 ఒకరోజు అన్నాడు, ఏమన్నా అంటే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్నాడు. అలా అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు శారా విషయంలో 18 ఆదికాండంలో, నాకు అసాధ్యమైనది కలదా అన్నాడు. ఇలా చాలామందికి డౌట్, కొన్ని ఇది చేయడేమోలే అనుకుంటా, కానీ ఏమైనా చేస్తాడు. నీకోసం ఈ సముద్రం చీల్చాలా అడగండి. మీకేమైనా సముద్రం చీల్చే అవసరత ఉందా? ఉంటే మాత్రం చీలుస్తాడు. ఊరికి చూడాలి, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ఎస్, ఒక నక్షత్రం భూమి మీదకి రాలి పడాలా చెప్పండి, అది అవసరమైతే రప్పిస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు, అద్భుత కార్యాలు. నిన్ను ఎప్పుడు మరిచిపోడు దేవుడు. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఆశ్చర్యాలు చేసి నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి దేవుడు మనతో మన కొరకు, మీకు చూడండి చదువుకున్న భాగంలో 8 జకర్యా 8 మొదటి వచనం, 2వ వచనం, సైన్యముల అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయం ముందు రోషం వహించున్నాను, బహు రౌద్రం గలవాడే దాని విషయం ముందు నేను రోషం వహించున్నాను. ఆయన రోషం వహించాడు. రోషం అంటే ఏంటండి? రోషం అంటే ఏంటి? ఒక రకంగా నిన్ను ఏమన్నా ఊరుకోలేని స్వభావం. ఆయనని పర్సనల్గా తీసుకుంటాడు. నీకేం జరిగినా ఆయనకు పర్సనల్ అనుకుంటాడు. ఈజ్ సో జెలస్ అబౌట్ యూ. తల్లిదండ్రులు చూసారు పిల్లల్ని ఏమన్నా అనండి, ఆయిల్ నీళ్ళు ఏకమై పొట్లాడ జరుగుతుంది. ఊరికి చిన్న మాట, కొట్టడం కాదు, ఏంటి మీ పాప ఇలా అనండి ఊరికే. ముఖ్యంగా ఈ పల్లెటూరులో చూడాలి, అసలు కత్తులు కటాలతో లేచిపోతారు చిన్న పాపను అన్నందు కూడా. ఏమన్నారో తెలియదు, అంత గందరగోళం అయిన తర్వాత అద్దా అనుకోండి, అంతా అయిపోయింది. పోలీస్ స్టేషన్లు కూడా వెళ్ళిపోతారు. ఏం లేదు, వాళ్ళ ఏంటి పిల్లలు, వాడు తప్పు చేస్తే తప్పు అనకూడదు, అంతే. నీకెందుకు? హీఈస్ నాట్ యువర్ చైల్డ్ అంటే రోషం అన్నమాట. వాళ్ళ పిల్లంటే రోషం. కాబట్టి దేవుడికి రోషం మనం అంటే. మన జీవితంలో ఇలాంటివి దేవుడు ఒప్పుకోడు. ఎందుకు కొన్నిసార్లు అలౌ చేస్తాడంటే మనం వినకపోతే దేవుడు, ఇప్పుడు నెబుకద్నెజర్ రాజుని ఎందుకు పంపించాడు? ఆయనే దేవుడే నెబుకద్నెజర్ రాజుని పంపి తన పిల్లలను బాగా కొట్టించాడు. అవునా? దేవుడు ఏమన్నాడు? నెబుకద్నెజర్ నా సేవకుడు అన్నాడు, నా ప్రజలను శిక్షించడానికి లేపుకున్న సేవకుడు. ఈ 2 సేవకులు కనబడుతున్నారు మీకు బాగా. ఇందాక ఒకడేమో కొట్టడానికి లేపబడ్డాడు, ఎవరు? ఆయన పేరు నెబుకద్నెజర్. డబ్బులు పంపడానికి కోరేష్ లేపాడు దేవుడు. 2 దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజు వచ్చేసి వీళ్ళని బాగా హింసించాడు, బందీలుగా పట్టుకెళ్ళాడు. కోరేష్ రాజు వచ్చేసి వెళ్ళండి మీ రాజ్యానికి వెళ్ళిపోండి, మీ ఆలయాన్ని కట్టుకోండి అన్నాడు. 2 చేసి ఇన్స్పైర్ చేసింది ఎవరు? దేవుడే. మన జీవితాల్లో దెబ్బలు ఒకవేళ మనం వినకపోతే దెబ్బలు కొట్టేది కూడా దేవుడే. దెబ్బలు దేవుడు కొడితే మాత్రం ఎవరు తప్పించలేరు. సైతాను కొడితే ఆయన దేవుడు రోషంగా ఉంటాడు, ఒప్పుకోడు. గాడ్ విల్ సడన్లీ సపోర్ట్ us అండ్ రెస్క్యూ us. మన కాపాడుతాడు. కాబట్టి ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయనకు తెలియకుండా ఏం జరగదు. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ హిజ్ నాలెడ్జ్. నీకేదైనా జరిగిందంటే దేవుడికి తెలియకుండా జరుగుతుందండి? ఏం జరగదు అలాగా. ఖచ్చితంగా దేవుడికి తెలుసు. ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని ప్రతి చోట చూస్తారు. అది ఎట్లా సాధ్యం? నాకు ఒక గుర్తు వస్తుంది. ఒక సహోదరి ఉండేది, ఆమె అనేది ప్రార్థన బాగా చేసుకుంటే చేయటం లేదు. ఎందుకంటే అందరూ ప్రార్థన చేసి దేవుని విసిగిస్తున్నారు, నేను కూడా చేస్తే ఆయనకు భారం ఎక్కువైపోద్దంట. ఆమె పాపం అమాయకంగా చెప్పేస్తుంది, ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు అక్క, మరి ఇంతమంది చేస్తే దేవుడికి ఎట్లా రెస్ట్ ఉంటుంది చెప్పు, ఇంతమంది వినాలంటే. ఆమె కొద్దిగా దేవుడికి భారం తగ్గించిందంటే, ఏమని? ప్రార్థన చేయకుండా. బాగుంది కదా అమ్మా,
ఆయన అన్ని చోట్ల అన్ని వేళ అందుకే ఆయన దేవుడు సేమ్ టైంలో ఇక్కడ అమెరికాలో, ఇండోనేషియాలో, నేపాల్లో, జపాన్లో చేస్తే అందరిని ఒకసారి వింటాడు. అది మనకి ఎట్లా అనేది మనకు తెలియదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. దట్స్ వై హీఈస్ గాడ్. సైతానికి మళ్ళీ ఆ శక్తి లేదు. సైతాన్ అన్ని చోట్ల అన్ని వేళ మీరు అనుకుంటున్నారు సైతాన్ వచ్చాడని ఉండడు. సైతాన్ ఇక్కడ ఉంటే అక్కడ ఉండడు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండడు. ఆయన సర్వంతర్యామి కాదు సైతాన్, తెలుసా? ప్రతి ఒక్కరు సైతాన్ వచ్చాడో భయపడుతుంది. సైతాన్ ఉండడు ఎప్పుడు. సైతాన్ దోతలు ఉంటారు. ఇక్కడ ఒక దోత వాడు పెట్టింటాడు అనమాట. సైతాన్ యొక్క పరిస్థితి చెప్తాను చూడండి. వాడు అపాయింట్ చేసి ఉంటాడు. ఈ విశాఖపట్నంలో కొంతమంది వాడి దురాత్మలు, అనకాపల్లిలో కొంతమందిని, వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ వాళ్ళు మన ఇక్కడికి రాలేరు, వాళ్ళు అక్కడే చూసుకుంటారు. అలా అమెరికాలో ఉన్న వాళ్ళు ఆ దురాత్మలు ఉంటారు. చచ్చిపోయిన దురాత్మలు ఎవరు? వాళ్ళు పడిపోయిన దేవదూతలు మళ్ళీ అంతటా ఉంటారు వాళ్ళు. సైతాను కూడా వాడు కొద్దిగా అందరికంటే పవర్ఫుల్ అయినా అంతటా ఉండడు. వాడు ఒకసారి విజిట్ చేస్తుండొచ్చు. ఒకవేళ ఇక్కడ కాసేపు, ఇండియాలో కాసేపు, అమెరికాలో కాసేపు, ఇంగ్లాండ్లో కాసేపు అలా తిరుగుతుంటాడు అంతే. అందుకే వాడు అటు ఇటు తిరుగుతుంటాడంట అని బైబిల్లో రాయబడింది. సో సర్వంతర్యామి దేవుడే. సో దేవుడు అన్ని వేళ, అన్ని చోట్ల, అన్ని పరిస్థితుల్లో అంతమంది ప్రశ్నలు వింటాడు, జవాబిస్తాడు, ప్రార్థన వింటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఇంత దేవుడు ఒకటి ఆయన అన్ని చూస్తాడు, చేస్తాడు. అట్ ది సేమ్ టైం మనం చేసే పనులు కూడా చూస్తాడో లేదా? మన అబద్ధాలు వింటాడా? మనం దేవుడికి ఇష్టం కాని పనులు కూడా చూస్తాడు. రెండు కనబడుతుంటాయి. కాబట్టి ఎప్పుడు దెబ్బలేయాలో మనకు తెలుసు కదా. పిల్లలకి ఎప్పుడు దెబ్బలేయాలో తెలుసు, ఎప్పుడు ముద్దు పెట్టాలో తెలుసు కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులు ముద్దు పెడతారు, కొన్నిసార్లు ఏం చేస్తారు, అదే పిల్లని తీసుకెళ్ళి చెంపలేస్తుంటారు. రెండు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది బాగుందంటారు లేదా? ఏమండి? శిక్షించొద్దండి. బైబిల్ శిక్షించొద్దంటే నువ్వు కుమారుడే కాదంట. మళ్ళీ ఉంది హెబ్రీ పత్రికలో, తండ్రి శిక్షింపని కుమారుడు దుర్బీజుడే అని చాప్టర్ 12 12వ అధ్యాయంలో ఉంది. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరంట? దుర్బీజుడు. అంటే ఆ తండ్రికి పుట్టలేదు అని. తండ్రి వాడిని కొట్టలేదు, సరిగ్గా సరి చేయలేదంటే వాడు కొడుకు కాదనమాట. కొడుకు అయితే ఖచ్చితంగా కొడతాడు. కాబట్టి దేవుడు ఒకసారి కొడతాడు, ఒకసారి ముద్దు పెట్టుకుంటాడు. అవసరం అనమాట. కొట్టితే తండ్రి కాదంటే మా నాన్న బాగా కొట్టే ఉత్తికి ఆరేసేవాడు. మా నాన్న కొట్టినట్టు ఎవరు కొట్టుంటారు? మన హెడ్ మాస్టర్. నా దురదృష్టం ఏంటంటే మా నాన్న హెడ్ మాస్టర్. స్కూల్లో మా నాన్న, ఇంట్లో మా నాన్నే. ఈ ఫ్రెండ్స్కి బాగా తెలిసిపోయి ఈ రహస్యం మా నాన్నకి వెళ్ళి అబద్ధాలు చెప్పేవాళ్ళు. మా నాన్న వాళ్ళది కరెక్ట్ అని నన్ను వచ్చి కొట్టేవాడు. వాళ్ళు ఏమో చెప్తే అది దానికి ఒక దెబ్బ, మరి ఇంట్లో ఒక దెబ్బ, ఈ స్కూల్లో ఒక దెబ్బ, ఇలాగ నాకు దెబ్బలు ఎక్కువ తగిలేవి. నేను ఒకసారి అప్పుడు చిన్నప్పుడు ఆ దెబ్బలు తినలేక మా తమ్ముడైతే వేరే విధంగా ప్రవర్తించాడు. నాకు తెలియదు ఎలా తప్పించుకోవాలి. నేను యేసుప్రభు ఏవో చిన్న చిన్న బొమ్మలు ఉండేవి ఇంట్లో. ఆ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు తెరిచి, యేసుప్రభు నేను నీతో ఆడుకుంటా, నీ దగ్గరకు వస్తాను, ఎక్కడైనా ఉన్నావు చెప్పు అని నేను అడిగాను. నాకు తెలియదు అప్పుడు యేసుప్రభు ఈ దెబ్బలు తినలేకపోతున్నాను, మా నాన్న కొట్టేస్తున్నాడు. ఇటు చదువుకు కొడతాడు, ఇటు ఇంట్లో తప్పుడు పనులు చేసిన దానికో కొడతాడు. చిన్నదానికి ఇన్ని దెబ్బలు తినేవాని. మా నాన్న అలా దెబ్బలు తిన్నందుకే రోజు బాధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. అలా కొట్టాడు కాబట్టి మా తండ్రి అంటే చిన్న శాసనుడు. మరి ఆ చిన్న శాసనుడు మరి నాకు మేలు చేశాడు. నా జీవితం బాగా అయిపోయింది. ప్రతి నేను ఎంఏ చదువుతున్నా మా నాన్న అనేసరికి ఒక వణుకు వచ్చింది నాకు. ఎంఏలో కూడా కొట్టాడు, మీకు తెలుసా? ఎంఏ చదివేటప్పుడు కూడా దెబ్బలు తిన్నాను మా నాన్న చేత. అంటే తండ్రి శిక్షించకపోతే దుర్బీజుడు. ఆయన ప్రేమతోనే చేశాడు అనమాట. మళ్ళీ ఏడిచేది కూడా ఆయనే. నేను ఏదో బాధపడుతున్నా, గట్టిగా తీసుకొని ముద్దు పెడుతున్నాడు. నాకు ఆయన రోషం, నీ పట్ల రోషం ఉంది, ఆసక్తి వహించాడు. కాబట్టి పిల్లరా, దేవుడు తన అద్భుతమైన హస్తంతో తాకి మనల్ని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. మనల్ని తన రక్తం ఇచ్చి ఊరికే విమోచించలేదు కదా, ఏమండి? కాబట్టి నేను ఆల్మోస్ట్ మెసేజ్ ముగించేస్తున్నాను. పిల్లరా, మరి ఇంకా చాలా ఉంది చెప్పేది, కానీ మీకేం చెబుతున్నానంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనకు ప్రాణం ఇచ్చాడు. మన తండ్రి మన పట్ల మన కృప చూపే దేవుడు. మనం ఈ వాక్యంలో కూడా ఉన్నాను, కృప హెచ్చుగా ఉన్నది. ఏమంటే కృప ఎలా ఉందంట? హెచ్చుగా ఉంది. కృప అంటే అర్థం ఏంటి? తగని వాళ్ళకి ఇచ్చేది కృప. ఇప్పుడు ఒక మంచిగా పరీక్షలు రాస్తే మార్కులు కూడా కరెక్ట్, పరీక్షలు రాయకుండానే మార్కులు అంటే అఫ్కోర్స్ అది చెప్పకూడదు కానీ అలాంటి ఎగ్జాంపుల్. కానీ పాతకాలం ఉండేది గ్రేస్ మార్కులు అనేవి ఉండేవి. అప్పుడు పాస్ కాకపోతే
33 వచ్చింటే 2 కలిపేస్తుంది కావాలండి పక్కకి పుషింగ్ అనమాట. అది గ్రేస్ మార్క్. వాడి జీవితాంతం గ్రేసీ, ఎందుకంటే గ్రేస్ మార్కులు పాస్ అయ్యాడు. దేవుడు అట్లా మనకు యాక్చువల్గా పాస్ అవ్వలేము, దేవుడు పుష్ చేశాడు. దేని ద్వారా? రక్తము ఇచ్చి, రక్తంతో మనల్ని కడిగి శుద్ధి తన పిల్లలుగా చేసుకోవడం ద్వారా మనల్ని తన ఫోల్డ్లో పెట్టుకున్నాడు. తన పిల్లలుగా పిలుచుకో, మనకు అర్హత లేదు ఆయన పిల్లలుగా, ఆయన సంతానంగా పిలువబడే అర్హత లేదు. ఇప్పుడు పిలువబడుతున్నాం. వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలం మనం. చెప్పండి, నేను దేవుని బిడ్డను, నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. కడుగబడితిని యేసుని రక్తమందు కడుగబడితిని, నేను కడుగబడితిని యేసుని రక్తమందు కడుగబడితిని, నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. నింపబడితిని పరిశుద్ధాత్మతో నింపబడితిని, నేను నింపబడితిని. పాడండి అందరూ. నింపబడితిని పరిశుద్ధాత్మతో నింపబడితిని, నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. నేను యేసు బిడ్డను, నాకు భయమే లేదు, ఎల్లప్పుడు సంతోషమే. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ సో మచ్. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే నిన్ను వదులుకోడు. దెబ్బలు కొట్టైనా మళ్ళీ తెచ్చుకుంటాడు. ముద్దు పెట్టో దెబ్బలు ఏమో ఆయన పాటలు ఆయన పడతాడు. ఆయన మళ్ళీ నేను దగ్గర తీసుకుంటాడు. ఎలాగైనా అదే ఇశ్రాయేలుకి జరిగింది. నేను రోషం గల దేవుడు, నా పిల్లకి ఏం చేస్తే నేను ఊరుకోను. ఐ లవ్ యూ సో మచ్ అంటున్నాడు. కాబట్టి అట్టి ప్రభుని మనం మహింపరుచుకుందాం. కాబట్టి ఇక్కడ ఈ మాట చదువుకొని 13వ వచనం చదవమ్మా. 8:13 మన వాగ్దానం చదువుకుందాం ఇక్కడే. యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనుల్లో నేలాగు శాపాస్పదమై ఉంటారు, అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్టు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఒకప్పుడు శాపాస్పదంగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వాద. అబ్బా, ఒకప్పుడు మన వల్ల శాపం వచ్చింది కానీ మంచి రాలేదు. ఇప్పుడు ఆస్పదం అంటే కారణమని, శాపానికి కారణంగా ఉంటుంది. ఇప్పుడు దేనికి కారణం చేస్తాడంటే దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవునితో కనెక్షన్ ఉండాలి. చెప్పండి, దేవునితో ఏమి ఉండాలి? సంబంధము కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో కలిసే అనుభవం ఉండాలి. అప్పుడు మనం లైవ్లీ అనమాట. ఎంత అద్భుతంగా కూర్చున్న లేచిన మనం గెంతుతూ ఉంటుంది. కూర్చున్న లేచిన దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆనందం, సంతోషం ఇందా చెప్పి ఆనందంతో నింపుతాడు. మన పట్ల ఆనందించే దేవుడుగా ఉంటాడు. అదే ఇంకొక వాగ్దానం జఫన్యాలో ఏముంది? ఆయన మన యందు ఆనందించు. జఫన్యాలో చూడండి, చదువుతాను. 17వ వచనం ఉంది, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఆయన బహు ఆనందంతో నీ యందు, ఓ గాడ్ రిజాయిసెస్ ఓవర్ యూ, ఇన్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తే దేవుడికి ఏం కలుగుతుందంట? ఒక మాట కామన్ సెన్స్. మనం చూస్తే దేవుడు సంతోషపడడం ఇష్టమా, దుఃఖపడడం ఇష్టమా అండి? మన అంతే కదా, సింపుల్. కాబట్టి మనల్ని చూసి దేవుడు సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? ఆయన కనపడాలి, ఆయనతో మాట్లాడండి. కూర్చున్న లేచిన మాట్లాడండి. ఆయన ఏం చెప్తే చేయండి. ఏం చేయమంటున్నావు ప్రభా ఈరోజు? వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు డూ? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ టుడే? ఏం చేయాలి నేను ఈరోజు? ఏం చేయాలి దేవా మరి అని దేవుడిని అడగండి. ప్రార్థనలో గడుపు, వాక్యం దేవుడు చెబుతాడు. దేవుడు అన్ని దేవుడు కనుసన్నలో జరుగుతాయి. అప్పుడు దేవుడితో నడుస్తాం. అప్పుడు అందుకే పాత నిబంధనలు కొంతమంది భక్తులతో ఏమన్నది, వారు దేవునితో నడిచారు. ఇదే నడవడం అంటే, వాకింగ్ విత్ గాడ్ అంటే ఇదే. అదే హనోకు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. అలాగే అబ్రహాం దేవునితో నడిచాడని రాయబడింది. ఈ నోవహు దేవునితో నడిచాడని రాయబడింది. ఇలా దేవునితో నడిచారు అంటే దిస్ ఈజ్
హౌ వీ కెన్ వాక్ విత్ గాడ్. కాబట్టి అటు దేవుని స్తుతించి ఈరోజు నుంచి మనం దేవునితో నడుద్దాం. దేవునికి అయిష్టమైన మార్గాలు వదిలేద్దాం. దేవుడికి ఆయాసకరమైన మార్గం ఉంటే వెంటనే తీసేసుకుందాం. మనలో ఉన్న అసూయలు కావచ్చు, కోపం కావచ్చు, మనలో ఉన్న దుర్మార్గత, మనలో ఉన్నటువంటి దేవుడిని పట్టించుకొని సెల్ ఫోన్లో, సీరియల్లో ఏమిట్లో నీ సమయం పెడితే ఫ్రెండ్స్లో పెడుతున్నావేమో. ఐ డోంట్ నో, మేబీ వాట్ ఈస్ యువర్ డెమి గాడ్? వాట్ ఈస్ యువర్ డెమి గాడ్? ఈజ్ ఇట్ సెల్ ఫోన్? ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ హరాసింగ్ యూ? ఏంటి ఆలోచన చేయండి. కాబట్టి ఊరికే ఏమంటారు కూర్చొని చిట్ చాటింగ్ కదా. అనేక మన సహోదరులకి ఉద్యోగాలు ఉండవు, స్త్రీలకి ఏం చేస్తారు? ఇలా ఆయమ్మ ఏమ మాటలు అన్నమాట, ఒకటే మాటలు. దాన్ని ఏమంటారు? ముసలమ్మ ముచ్చ పాట కూడా ఉంది. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి దాన్ని తబట్టి కట్టి తింట చెత్తో తలుపు తట్టి ఇంటింట తట్టి ఊసే చెప్పమ్మా చెప్పమ్మా. హలో మీకు బాగానే వచ్చు అంటే ఏం ఊసి చెప్పాలంటే అన్నెసరీ ఊసులు చెప్పకండి. ఏం ఊసి చెప్పాలి? యేసయ్య ఊసి చెప్పండి. అప్పుడు నిజంగా ఇట్ బికమ్స్ హెవెన్లీ ప్రజెన్స్ వచ్చేస్తుంది. అద్భుతంగా మీరు అనుభవిస్తారు. హెవెన్ చుట్టూ ఉంటుంది, ఏంజల్స్ మీ చుట్టూ ఉంటారు, పరిశుద్ధాత్మ నీలో ఉంటారు. ఆ అనుభవం చాలా సింపుల్గా వస్తుంది. ఇదేం కష్టమేం కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ అ జీల్, దేవుడు మనతో నడుస్తాడు. అందరం తలవంచి కళ్ళు మూసుకుందాం. ఎవరు దానిలో పరిశీలన చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్న నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మళ్ళీ చెప్పుడు. మన జీవితంలో మళ్ళీ ఈ రోజు రాకపోవచ్చు. వీ డోంట్ నో వెన్ వీఆర్ లివింగ్ దిస్ వరల్డ్. ఈ రోజు ఆఖరి కావచ్చు కొంతమంది జీవితంలో, వీ డోంట్ నో. కాబట్టి పిల్లలు మన జీవితంలో పరిశీలన చేసుకోవాలి. చెప్పి రాదు మన ఆఖరి దినం. కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ ఎందుకు ఇప్పుడు దేవుడు నీ ఎందుకు సంతోషిస్తే ఆ రోజు సంతోషిస్తాడు. ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ యూ టుడే? ఇఫ్ హీఈస్ హ్యాపీ అబౌట్ యూ టుడే, హీల్ బీ హ్యాపీ టు రిసీవ్ యూ ఇన్ హెవెన్. ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండి అందరూ హృదయాల పరిశీలన చేసుకుందాం. ఆయనతో ఆయన మనతో మాట్లాడి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభా నన్ను క్షమించిన ఆయన మీతో గడుపుతాను దేవునితో చెప్పండి. థ్యాంక్ యూ. ఎవరి హృదయాల పరిశీలన చేసుకోండి. ఎవరి హృదయాల పరిశీలన చేసుకోండి. దేవునితో చెప్పండి, దేవా సారీ నైనా నన్ను క్షమించండి ప్రభా అని దేవునితో చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఎవరి హృదయాలను వారు పరిశీలన చేసుకోండి. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ప్రభు మనతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఇది మంచి సమయం. ఇది మొదట మీ మెసేజ్ అంతా వేస్ట్ అయిపోద్ది. నువ్వేం పట్టించుకో. తర్వాత మళ్ళీ మామూలు నీ జీవితం. దేవుని సన్నిధిలో ఒకసారి పరిశీలన చేసుకో. దేవా నన్ను క్షమించిన ఆయన, పలానా విషయంలో పొరపాటు పడిన క్షమించాను, మీకు సమయం ఇస్తాను, మీతో కలిసి నడుస్తాను, నాలో మీకు ఆయాస్కరం తీసేసుకుంటాను ప్రభా, రాత్రింబాల్లో మీ సన్నిధి కోరుకుంటాను అని దేవునితో చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మన హృదయాలను పరిశీలించుకుంటూ మహిమపరుచుకుంటూ మనం పరిశీలించుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభువా, నీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి మరొకసారి ప్రభువా మీరు మాట్లాడిన విధముకై నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాటలన్నీ ప్రభువా గైకొని దాని ప్రకారంగా జీవించడానికి ప్రభువా మాకు అందరికీతో నాయన మీరు ముచ్చటించారు, పురిగొల్పారు నాయన. మీకు వందనాలు. అవును, రోసము కలిగిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇజ్రాయేలు ప్రజలు ప్రభువా మాట విననప్పుడు నాయన నెబుకద్నెజరు చేతికి అప్పగించేవు ప్రభువా. తిరిగి నాయన రాజుకు, కోరేసు మహారాజుకి దర్శించి నువ్వు ఇచ్చిన అయ్యా జ్ఞానమును బట్టి ప్రభువా నేను నీ ఆలోచన తలంపులు కూడా యేసు నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు. పునరుత్థాన దినములో మీ సన్నిధిని బట్టి, మీ సంచారాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆది నుంచి అంతవరకు మీ ఆత్మాధ్వర్యంలో సంఘముతో చెవుగలిగిన వారు వినుగాకని మీ మాటలు వినిపించారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. మాటలను స్థిరపరిచి మీ కొరకు జీవించి మిమ్మల్ని సంతోషపరిచే జీవితాలు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
మా తండ్రి దేవుని ప్రేమ అయిన కుమారుడు లక్ష్మీశ్వరపోయి పరిశుద్ధాత్మని సాహసపడి ఎల్లప్పుడు మందరికి నీ సదాకాలము తోడైనను కాక ఆమేన్.